అందరికీ నమస్తే. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు ఆలస్యం, ముచ్చట్లు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పనస బరువు 90 కిలోలు, ఎగబడి చూస్తున్నారు జనాలందరూ. చార్మినార్ సాక్షిగా బీఆర్ఎస్ లీడర్ల ధర్నా, మస్తు గరమైనరు చేయి గుర్తు పార్టీ లీడర్ల మీనా. మోడీని నమ్మరు జనాలు, రాహుల్ గాంధీనే కోరుకుంటున్నారు అందరూ. పట్నంలో ఏడ చూసినా కల్తీనే, చూసి పరిశాన్ అవుతున్నారు అధికారులే. కారాన్ని కమ్మగా తింటున్నాడు తమ్ముడు, ఇదే మస్తు బలం అంటున్నాడు పోరడు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సారు ముఖ్యమంత్రి రేవంత్ సార్ని మాటలతోని ఉక్కిరి బిక్కిరి చేసిండులా. సార్తో పాటు కార్ పార్టీ లీడర్లు అందరూ కలిసి ఇవాళ చార్మినార్ దగ్గరికి పోయి ధర్నా చేసిర్రు. కేటీఆర్ సారు ధర్నా చేయడానికి కారణాలు ఏమై ఉంటాయో జరో మల్క చూసొద్దాం పాలి. ఇవాళ కేటీఆర్ సారు అటెంకల కారు గుర్తు పార్టీ లీడర్లు అందరు కలిసి చార్మినార్ దగ్గరికి పోయి ధర్నా చేసిర్రోళ్ళు. కేటీఆర్ సార్ మాట్లాడుకుంటూ మీకు జనాలు అధికారం ఇచ్చింది మాకంటే గొప్పగా ఎట్లా పరిపాలిస్తారని, అంతేగాని నీ తలకాయలేని పనులతోటి జనాలను వీడుస్తున్నావు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ సార్ కాంగ్రెస్ లీడర్ల మీద ఫుల్ గా ఫైర్ అయ్యిండు. దీన్ని మేము నిరసిస్తున్నాం. చార్మినార్ ను తొలగించడం ప్రతి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వానికి మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు, వారికి మేము తెలంగాణ ప్రజల పక్షాన చేసే ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మనం సాధారణంగా ప్రకృతి సిద్ధంగా కాసిన పండ్లను తినాలంటే చాలా ఇష్టపడతాం కదనుల్లా. కొందరైతే కొన్ని పండ్లకు చాలా పానం పెడతారు. వాటిని చూసినా, వాటి నుంచి వచ్చే కమ్మటి వాసనలు పీల్చుకున్నా వాళ్ళ పానం అది తినేదాకా ఊకోదు. మామూలుగా పండ్లు ఎంత సైజులో ఉంటాయి చెప్పుండ్రి, అరచేతి అంత సైజులో ఉంటాయి కదా. మహా అయితే పుచ్చకాయ అయితే కొంచెం పెద్దగా ఉంటది. కానీ దగ్గర 90 కిలోలు ఉన్న పండును ఎప్పుడైనా చూసిన రావులా? వామ్మో, గా పండును చూస్తే నాకైతే కండ్లు తిరిగినాయి. మీరు చూస్తే ఏమంటారో ఇక ఓసారి చూడుండ్రి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ఉన్నది కదా, జక్కనైతే ఒక పనస పండు అందరి దృష్టిని ఆకర్షిస్తుందో. ఎందుకంటే ఆ పనస పండు కనివిని ఎరగని రీతిలో మనం అందరం ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 80 నుంచి 90 కిలోల బరువుతోటి కాసిందంట. సేమ్ గా బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎట్లుంటాడో ఈ పండు కూడా చూసేదానికి అచ్చం బాహుబలి పనస పండు లెక్కనే ఉన్నది. ఈ పనస పండు పి గనవరం లంకలో ఉండే పనస చెట్టు నుంచి పనస పండు తెచ్చినామని అక్కడ పళ్ళ ముక్కునేటి వ్యాపారి చెప్తాడు. అసలు పనస పండు 25 కేజీల నుంచి 30 కేజీల వరకు బరువు పెరుగుతాయి. కానీ ఈ పండు వాటన్నిటికంటే భిన్నంగా ఇంత భారీ ఆకారంగా ఇంత బరువుతో ఉండడం నేను మొదటిసారి చూస్తున్నానని చెప్పింది. మేము గత 30 ఏళ్ళుగా పండ్ల వ్యాపారం చేస్తున్నామని, కాకపోతే ఇంత భారీ పనస పండును మేమైతే ఎప్పుడు చూడలేదని పళ్ళ అమ్ముకున్న వ్యాపారి చెప్తున్నాడు. ఈ పనస పండును ఏకంగా 3-4 మనుషులు మోసుకొని వస్తున్నారని, అది చూసిన జనాలందరూ ఆశ్చర్యపడుతున్నారని, ఈ పనస పండులో సుమారు 800 నుంచి 900 పనస పిక్కులు ఉంటాయని ఆ వ్యాపారి ప్రభువు చెప్పిండు. చూసి రానుల్లా సైన్ వల్లనే బాహుబలి ఉంటాడు గాని ఇప్పుడైతే పనస పండులో కూడా బాహుబలి పనస పండు తయారైందోల్లా. ఎప్పుడు నుంచి చేస్తాం మీరు వ్యాపారం? అలాగే ఎన్ని కేజీలు ఉంటుందండి? ఫస్ట్ క్యాప్టెన్ చేస్తాం 30-20 సంవత్సరాల నుంచి. 50 కేజీ లోపల కాయ చూసాం కానీ పెద్ద కాయ చూడలేదు. అది ఇప్పుడైతే 75 కేజీలు 80 కేజీలు లోపల వస్తుంది సార్. దాన్ని 10 మార్లు లాంటి కొండ దాంట్లో జాగ్రత్తగా పక్కన
కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ సారు గాంధీ భవన్ లో మాట్లాడుకుంటూ కమలం పువ్వు పార్టీ మీద అటెంకాలం మోడీ సార్ మీద మస్తు నారాజైండు. మోడీ సార్ దగ్గర 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతన్నుల నోట్ల మట్టి కొట్టిందని అంటున్నారు. అట్లాంటి బీజేపీ పార్టీని జనాలు మళ్ళీ నమ్మే స్థితిలో లేరని, ఈ పాలి ఎట్లయినా రాహుల్ సారే ప్రధానమంత్రి అవుతాడు అని అంటున్నారు. Talent is not anybody's property. God has given to everybody. అంటే ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్ లో బిల్లు పెట్టించిన ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలా. ఐఐటీలో ఒక్కొక్కరు 1,40,000 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర మాట్లాడుతున్నాడు. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ మేము తెచ్చినాం యూపీఏ. అదేవిధంగా ఓబీసీ ఎస్సీ ఎస్టీ సోషల్ జస్టిస్లు ఉండే దాన్ని పక్కకు తీసినప్పుడు తెలిసింది మా సత్యేంద్రదు. 1993లో మండల్ కమిషన్ లాగు అయితే 27% మేము డబుల్ డిజిట్ కూడా దాటలేము. అందుకుంచే రాహుల్ గాంధీ గారు మేము పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితనా హిస్సేదారు యుక్తి భాగీదారులు తప్పనిసరిగా ఇండియా కూటమి గెలుస్తుంది. రాహుల్ గాంధీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్. ఆఫ్టర్ దట్ ఎవ్రీ డౌన్ ట్రాడన్ పీపుల్ గెట్ అడ్వాంటేజ్. వాళ్ళ స్థితిగతులు మారుతుంది. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ కూడా అమిత్ షా ఎత్తేస్తా అంటాడు, నరేంద్ర మోడీ ఎత్తేస్తా అంటాడు. ఇవాళ పోయి స్వామి వివేకానంద దగ్గర అధ్యయనం చేస్తే దానివల్ల లాభమేంద్ర బాబు నాకు అర్థమైతలేదు. ఇది ఎందుకంటే డెస్పరేట్ అయ్యి ఎవడన్నా చెప్పుకుంటాడా నేనే దేవుడు అని. దేవుడు అంటే పిచ్చోడు అనుకోరా. అదేమో ఏ దేవుడు వీడు దేవుడు అంటాడేంద్ర. ఆడవాళ్ళు కూడా పరిశాన్ ఉన్నారు. ఏమో శ్రీరాముడికి పూజ చేయాలా లేకుంటే నరేంద్ర మోడీకి పూజ చేయాలి. వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం 4th నాడు డిక్లేర్ అయ్యేది. తప్పనిసరిగా 400 సీట్లు వస్తాయని చెప్పినావు. అబ్కి బార్ 400 के पार అంటున్నావు. 400 नहीं 200 पार नहीं होता आने वाला ఇండియా కూటమి. ఇంట్లో మంచిగా చికెన్ కూర అండి పెడితే ఏంది ఇది చికెన్ కూర అంటారా, లేకపోతే చింతపులుసు అంటారా? ఏంది ఇది ఇడ్లీనా? గోడ కొట్టిన పిడక లెక్కున్నది. దోశ ఏమో అరటాకు లెక్క పల్సగుంది. అగో చూడు, ఒక పక్క గాలింది, ఇంకో పక్క అసలే పచ్చిగా ఉన్నది అని అంటుంటాం. అట్లా ఇంటామనని బయటికి పోయి లొట్టలేసుకొని తింటుంటాం మరి హోటళ్ళల్లో. కానీ ఇక తిండి అసలు ఎట్లుంటుందో తెలుసా? చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాం. తేంగానే మంచిగా ఫుల్ గా తిని అయిపోగానే ఇంత సోంపు బుక్కి బయటికి వస్తాం. రోడ్ల పక్కన ఎర్ర గాల్చిన చికెన్ లెగ్ పీసులు, చేపల ముక్కలు కనిపిస్తే ఆడే నాగి పార్సల్ కట్టుకొని మరీ ఇంటికి పట్టుకొని పోతాం. కానీ హోటళ్లలో వాడే నూనె ఏంది, ఉప్పులేంటివి, పప్పులేంటివి, గసగసాలేంటివి అనేవి మాత్రం అస్సలు పట్టించుకోము. కానీ గాడేనే ఉన్నది మరి అసలు కథ. అన్ని కల్తీ వస్తువులు, కల్తీ నూనెలు, కొంచెం కూడా పరిశుభ్రత అస్సలు పాటిస్తలేరట. మొత్తం కల్తీ నూనెనే వాడుతున్నారట. పామాయిల్ పొట్లను తీసి అందులో ఇంత డాల్డా పోసి మరగా పెడితే అది నెయ్యి. గట్లా చేస్తున్నారంట. అది దాని ఏం లేదు, సకలం కల్తీ మాయేనంట. ఆఖరికి పాల్సత ఘోరంగా కల్తీ చేసి పాటు చేస్తున్నారట. మార్కెట్లకు ఏదో అగ్గువ దొరికితే అది పట్టుకొస్తున్నారట. దాన్ని గట్టిగా కల్తీ చేసి వాడేస్తున్నారట. మొత్తం కథ పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉన్నది అంట కథ. పాసిపోయిన చికెన్, మరగపోయిన కూరలు కామన్ అంట కొన్ని హోటళ్లల్లో. కానీ మనం అవన్నీ చూడం కదా. కొంచెం కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు లటుక్కున నోట్లు వేసుకునుడే. మరి ఇంత జరుగుతున్న సుత హోటల్ చెకింగ్ చేసి ఆఫీసర్లు చెకింగ్ చేస్తలేరా అంటే ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది ఉన్నారట. పట్టణంలో ఇప్పుడు ఏడ చూసినా రెస్టారెంట్లు, హోటల్ మస్తుగా ఉండే. వాళ్ళు మాత్రం ఎన్ని చెకింగ్లు చేస్తారు పాపం అంటున్నారు. గందుకే కనబడదల్లా కొని తినే ముందు జర అంత ఆలోచించి రోళ్ళు. కార్గుర్తు లీడర్ వినోద్ కుమార్ సారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లను రేవంత్ సారు మీద మస్తుగా గరమైండు. కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధిని రేవంత్ సారు అస్సలు ఓరుస్తలేడట. మరి వినోద్ కుమార్ సారు గంత పెద్ద మాటలు ఎందుకన్నాడో ఓ పాలి మీరే వినుండ్రి.
నిజమేనోళ్ళ కారు గుర్తు పార్టీ లీడర్ వినోద్ కుమార్ సార్ రేవంత్ సార్ ను కాంగ్రెస్ పార్టీని పొట్టు అరుచుకున్నాడు. అసలు ఈనాడు అధికారంలో ఉన్న ఏ కాంగ్రెస్ లీడర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు? అసలు వీళ్ళకి ఏం అధికారం ఉందని తెలంగాణ రాష్ట్ర గీతాన్ని చిహ్నాన్ని మారుస్తారు అని సార్ మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప వైభవాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక వైభవంగా ఈ చిహ్నాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి ప్రచారం అయిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల నిజంగా రాజరిక వ్యవస్థ గుర్తుల్ని మరిపించాలంటే మొనార్క్ అంటే రాజకీయంగా రాజవంశాల చరిత్ర దీన్ని తీసేయాలని నేను అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే సూటి ప్రశ్న. ఇలా జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్నది. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర అది, అశోక చక్రం చరిత్ర. మరి దాన్ని తీసేస్తావా? సారి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎంబ్లంలో ఉన్నటువంటి ఈ చరిత్ర పుటలోంచెల్లి కాకతీయ వంశంలో ఉన్నటువంటి ఈ గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ కళాతోరణాన్ని తీసేసినట్టయితే రేపు మన జెండాను మార్చొచ్చు, లేదా మన జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని మార్చొచ్చు, లేదా మన సారనాథ్ నుండి తీసుకున్నటువంటి మన 4 సింహాలటువంటి ఆ సింబల్ని మార్చేటువంటి దుష్ట శక్తులు కూడా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు మీరు. అందుకోసమే మీరు రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన తిరస్కరించండి సోనియా గాంధీ. పాపం ఈ ముచ్చట చూసినా విన్నా మనసంతా తరుక్కోబోతుందిలా. ఎందుకంటే ఈ ముచ్చట అంతా దయనీయకంగా ఉంటది. చిన్నప్పటి నుంచి కనిపెంచిన తల్లిదండ్రులను వాళ్ళ బాగోగులను చూసుకోలేని పిల్లలు ఎంతమంది ఉన్నారు కదా ఈ సమాజంలో. అట్లాంటి ఒక బాధాకరమైన ముచ్చటనే నేను మీ ముందుగాలకు పట్టుకొని వచ్చిన. ఓసారి మీరే చూడుండ్రి. చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసి ఎండనక వాననక వీటన్నిటిని భరించి తమ పిల్లలు మాలాగా కష్టపడకూడదని తల్లిదండ్రులు పిల్లలని అల్లారు ముద్దుగా చూసుకుంటారు కదా నోళ్ళ. గట్లనే పక్షులు చిన్నప్పటి నుంచి తన పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకున్న తర్వాత రెక్కలు వచ్చిన పక్షులు తమ తల్లిదండ్రులు ఉన్న గూటిని వదిలిపెట్టి ఎలాగైతే వెళ్ళిపోతాయో నేను చెప్పే ముచ్చట కూడా గట్లనే ఉంటది. అసలు ముచ్చట్లోకి పోతే మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం చందారం గ్రామానికి చెందిన జువిరాజుకు ఒక కొడుకు 2 కూతుర్లు ఉన్నారంట. అయితే భర్త రాములు ఉపాధి పని కోసం దుబాయ్ కోవిడ్తోటి ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ 20 సంవత్సరాల క్రితం రాములు కాలం చేసిండు. ఆయన పిల్లలను పెద్ద చేసి వాళ్ళకు పెళ్లిళ్ళు కూడా చేసిండు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఒకదాని వెనుక ఒకటి వచ్చినాయి. చందారం గ్రామంలో ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది. అయితే రాములకు ఉండనీకే ఇల్లు లేక చాలా బాధలు అనుభవిస్తున్నాడు. ఈ సమయంలో ఆయన బాగోగులు చూడవలసిన బిడ్డలు కూడా ఆయనను పట్టించుకుంటలేరు. మనకెందుకులే అని రామును వదిలేసిర్రు కన్న బిడ్డలే. రాములు చేసేది ఏం లేక అక్కడే ఉన్న ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పింఛన్ తీసుకొని బతుకు జీవనం సాగిస్తున్నాడు. అయితే రాములు దగ్గరలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఆవరణాన్ని ఆవాసంగా చేసుకుని అక్కడే కాలం వెళ్లదీస్తున్నాడు. ఆ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి చెట్ల నీడలో ఎండకు ఎండుతూ వానకు దడుస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు రాములు. ఆ తహసీల్దార్ కార్యాలయం పక్కనే శిశు సంక్షేమ శాఖ కార్యాలయం కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా రాములు దయనీయమైన పరిస్థితిని చూసి కూడా ఏ ఒక్కరు పట్టించుకుంటలేరు. దీనికి అధికారులు స్పందించి రాములకి ఒక నీడను ఏర్పాటు చేయాలని రాములు వేడుకుంటున్నాడు. చూసి రావుల్లా ఒక్కొక్కసారి మనం కన్న పిల్లలే మనం దీనస్థితిలో ఉన్నప్పుడు దగ్గరికి కూడా రారు. అందుకనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. మనం మంచిగా ఉన్నప్పుడే అన్ని చక్క పెట్టుకుంటే జీవితం బాగుంటుంది. రాజు ఏం ఇంటి పేరు? జువ్విరాజు, జువ్విరాములు, జువ్వి తిరుపతి కొడుకు. జువ్వి తిరుపతి రాములు నా భర్త. భర్త చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలే? 21 సంవత్సరం అయిపోయి. కొడుకు పెళ్లి చేసినావా? ఎన్ని సంవత్సరాల కింద చేసినావు? కొడుకు పెళ్లి చేసిన అయ్యుండంగానే అయింది. ఎంతమంది మొత్తం? నీకు ఎంతమంది పిల్లలు? నాకు 3. 2 బిడ్డలు, 1 కొడుకు. అందరికి పెళ్లి చేసినావా? అందరికి అయిపోయినాయి. 1 బిడ్డకు సొంతం నేనే చేసుకున్నా. మరి నీ కొడుకు నేను తీసుకుపోతలేడా? తీసుకుపోతాడు కానీ నువ్వు తీసుకుపోతావు, వడబెడుతుంది. భూమి కావద్దా ఉండ. మనం ఇప్పుడు చచ్చిపోతున్నాం అయ్యా. పాము నడగొట్టేస్తే కొట్టుకోదా? అది వద్దు. ఇక్కడ ఉండబట్టి ఎన్ని రోజులే? ఇక్కడ 2-3 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఈయన్నే పండుకున్నా, ఈయన్నే వండుకున్నా. ఈ రాగి చెట్టు ఏమన్నది ఆఫీసులకు వద్దు.
బయట చెట్ల కింద అనుకుంటున్నావు ఇక ఈ చెట్టు కింద ఉంటాను అండకు ఒక్క రోజు సుగా వీడికి 3 ఎండా ఈడ బతుకుతాను. మరి నీకు తిండి ఎట్లా వస్తుంది? నాక కొనుక్కుంటాను. ఒక 6 నెలలు పోయినా ఆడికి, 6 నెలలు మన సందారం పోయినా బియ్యం తెచ్చుకున్నా నడవ సాధన అయితే. నీ ఊర్లో ఇల్లుందా? ఇల్లు ఉన్నది, అంటే సందారంలో ఉన్నది. మంచిగా లేదా? మంచిగా లేదు. నా పక్కనే షాపు గత 2-3 సంవత్సరాల నుండి అమ్మ ఇక్కడ నేను చూస్తున్నా. ఈ మెజిస్ట్రేట్ ఆఫీస్ ముంగంటే పడుకుంటుంది, పోతుంది, వస్తుంది. వాళ్ళకి పిల్లలని కూడా తెలిసింది కొద్దిగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీసుకెళ్తున్నా అర్థమవుతలేదు. కాకపోతే 3 సంవత్సరాల నుండి ఇక్కడనే రోడ్డు పైన చెట్ల కింద పడుకోవడం, ఈ సెకండ్ మెజిస్ట్రేట్ దగ్గరనే ఇక్కడ ఆఫీస్ ముంగడ పడుకోవడం, అసలు ఏం అర్థమవుతలేదు. చూస్తుండ్రు, అధికారులు అందరూ చూస్తుండ్రు. ఆమెనే వంట చేసుకుంటుంది, ఆమె కచ్చిరాని పెన్షన్ తోటి చేసుకుని ఉంటుంది. కాకపోతే ఆమెను అసలు ఎవరు తీసుకెళ్తుండ్రు, ఎవరు ఉన్నారు, అలా పిల్లలు అనేది కూడా తెలిసింది. ఇప్పుడు సెకండ్ మెజిస్ట్రేట్ ఆఫీస్ ముంగట ఉంటుంది. కనీసం ఈ అధికారులన్నా కొద్దిగా స్పందించి మరి ఆమెను వృద్ధాశ్రమంలో పడగొట్టాలని తెలియదు. సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి సారు తెలంగాణ సర్కారు మీద అటు రేవంతం సార్ మీద శానగరమైండుల్లా. రేవంతం సార్ని అటెంకాల అస్తం పార్టీ లీడర్లందరినీ కడిగి పారేసిండు సారు. మరి సార్కి గంతగనం కోపం ఎందుకు వచ్చింది? సార్ని ఎవలేమన్నారు తెలవాలంటే ఆలస్యం చేయకుండా మీరైతే ముచ్చట చూడుండ్రి. అవునోళ్ళ సిట్టామ చెప్పింది కరెక్టే. తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి సార్ ఇటు రేవంత్ సార్ మీద అటు తెలంగాణ సర్కార్ లీడర్ల మీద పొట్టు గడుచుకున్నాడు. కాంగ్రెస్ సర్కార్లో తెలంగాణ ఉద్యమ ద్రోహులకు సన్మానాలు, ఉద్యమకారులకు అణచివేతలు జరుగుతున్నాయని మండిపడ్డాడు. సోనియామ్మ తెలంగాణ ఇస్తే సరే, కానీ ఉద్యమ ద్రోహులందరికీ పిలిచి మరీ టికెట్లు ఇవ్వడం ఏందని, ఇప్పటికే సర్కారు వచ్చి 6 నెలలైందని ఇంకా ముందు అసలు ఆగమని సార్ మాట్లాడుతున్నాడు. ఉన్నవేడి అంజన్ కుమార్ యాదవ్ వేడి వాళ్ళకి నైతిక హక్కు మీకు లేదు. మీరు దొంగల సద్దులు మోసుకుంటే వాళ్ళతోటి కూర్చున్నారు. సోనియా గాంధీని మేము గౌరవిస్తాం, ఆ పున్నమ్ను అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ గౌరవిస్తాం. వాళ్ళకి ఎక్కడున్నారు? 41 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి సోనియా గాంధీకి ఇచ్చారు. చిన్నారెడ్డి, పీజనార్దన్ రెడ్డి వైద్యం రాకుండా చేసి చంపేసారు. చిన్నారెడ్డిని అవమానించారు, టికెట్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను అవమానిస్తున్నారు, తెలంగాణ ద్రోహులు సన్మానిస్తున్నారు. ఆ రోజు నిన్న జరిగింది మీటింగ్ కూడా నన్ను నేను జనంలో కూర్చొని ఉంటే మాటికి నా పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ రావు. నేను జనంలో ఉన్నా కదా, 5 నెలలు ఆగరా, 6 నెలలు ఆగరా, తొందర ఏముంది మీకు అని. నిజమే, మేము ఆగుతాం. ఆగిన ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు. ఎలక్షన్లో అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు. నేనైతే అసలే మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇంకా అయిపోయింది. 100 డిగ్రీలు మసీదు. ఈ మసీదు నీళ్ళు ఆగదు. నిన్నదాకా అది పరిమాణాత్మక మార్పు, క్వాంటిటేటివ్ చేంజ్. ఈరోజు అది గుణాత్మక మార్పు, క్వాంటిటేటివ్ చేంజ్. 100 డిగ్రీలు మసీదు. నువ్వు ఎందుకు ఆగలేదు? తెలంగాణ అంటే కొట్టిన వాళ్ళు ఎవరు? పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న కారణం ఎవరు? పోలీసులు. మహేందర్ రెడ్డి. కేసీఆర్ సద్దులు మోసింది ఎవరు? మహేందర్ రెడ్డి. దుఃఖబుద్ధులు నేర్పింది ఎంత ఎవరు? మహేందర్ రెడ్డి. ఆ మహేందర్ రెడ్డి నేను తీసుకొని పోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తావా? వైద్యం లాగవా నువ్వు? మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతున్నా, ఎందుకు ఆగవు? వామ్మో, గాలిదేవుడు అంటే అందరికి ఫుల్ భయం పో. ఎందుకంటే వర్షం వచ్చే ముంగట పెద్ద గాడిపోస్తుంది కదా నుల్లా. గాలివాన వస్తేనే మనకు అర్థమవుతుంది ఇప్పుడు పెద్ద తుఫాన్ రాబోతుందని. గట్లాంటి గాలిదేవుని ముచ్చట ఒకటి చెప్పుకుందామా? ఎక్కడైనా పెద్ద గాలి వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న పూరి గుడిసెలని, లేకపోతే పక్కపొంటున్న రేకులు, చెట్లు, చేమలు ఇట్లాంటివి ఏమున్నా గాలికి అయితే కొట్టుకుపోతాయి కానుల్లా. మరి గట్లాంటిది గాలి దేవునికి కోపం వచ్చిందనుకో, ఎంతటి పెద్ద వాహనాలైనా, పెద్ద బిల్డింగ్లనైనా, భవనాలను, భవంతులను ఏవైనా కూడా ఆ గాలి దేవుని దాటికి తట్టుకోలేక శరణ మహాప్రభు అనాల్సిందే. గట్లాంటిది ఇప్పుడు కూడా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే విమానం ఉంటది కదా, ఆ విమానం కూడా ఈ గాలి దేవునికి భయపడి పక్కకు కూలిందట నుల్లా.
కదనోళ్ళ అసలు ముచ్చట ఏంటంటే అమెరికాలో టోర్నడోలు తరచూ విరుచుకు పడుతుంటాయి. మనకాడ తుఫాన్ తీరం దాటినప్పుడు వచ్చినంత వేగంగా ఆ సమయంలో గాలులు వీస్తూ ఉంటాయి. అయితే తాజాగా టెక్సాస్ లో సుడిగాలి వచ్చిందంట. ఆ సుడిగాలి దాటికి తట్టుకోలేక అక్కడ ఉన్న పెద్ద విమానం సైతం కదిలి కింద కూలి పడ్డదంట. ఆ టైంలో ఆ విమానంలో జనాలందరూ ఎవరు లేరు. ఒకవేళ జనాలుంటే ఎంత ప్రమాదం అవును. ఈ గాలుల కారణంగా 202 విమానాలన్నిటిని రద్దు చేసిర్రు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అబ్బా దేవుడా, గదేందిరా ఎండు మిరపకాయలు ముంగట పెట్టుకొని ఏం చేస్తున్నావు రాడా? ఇగో తింటా, ఇట్లనే తింటా. నువ్వు అన్నవా ఇంకెక్కువ తింటా. ఇంకా అరే అదే మన చాక్లెట్ ఆరా మిరపకాయరా? ఇక చాక్లెట్ తినేందుకు నేను చిన్న పని అని అనుకుంటున్నా అక్క. ఇగో గదికరా ఎర్రటి మిరపకాయ తింటారా. ఇగో చూడు. అబ్బో అమ్మో తక్కువ కారం లేదు, మండుతున్నట్టుంది. మరి మిరపకాయలు కారం లేవారా? అంత తీయగున్నాయా? ఇగో అక్క ఇవి తీయటి మిరపకాయలు కాదు, కరెక్ట్ మిరపకాయలు అక్క. గుంటూరు నుంచి వచ్చిర్రు నాయనా, చెడ కారం ఉన్నాయి. ఇగో చూడు. గొడ్డు కారం మన ఇంట్లో లేదు కదరా, ఏడికెళ్ళి వచ్చింది నీకు? ఏడికెళ్ళి వచ్చింది, రోడ్లే 2 ఎల్లిగడ్డలు దాని చేస్తే వచ్చింది. అయినా ఈ కారం మస్తున్నది, ఎల్లిపాయల గాడితోటి. అయినా మస్తు కారం ఉన్నదురా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కారం కమ్మగుండదురా, కారం ఉంటది. నాకు కూడా కావాల్సింది ఈ కారమే అక్క. ఇప్పటికే 10 ముద్దలు ఆకం తిన్నా. ఇక చూసుకో ఎంత బరువు తగ్గిందో. మరి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక తగ్గినే ఉంటా కావచ్చు. ఇప్పటికి కేజీన్నర బరువు తగ్గచ్చు. అయినా నువ్వేమన్నా ఉరుకుతావా, లేకుంటే జిమ్ కి పోయి ఎక్సర్సైజ్ ఏమన్నా చేస్తున్నావా? ఎట్లా తగ్గుతావు చెప్పు? ఇగో గదంతా ఏం లేదక్క, ఈ కారం తింటేనే బరువు మొత్తం తగ్గుతారట. ఇగో గందుకనే ఈ గిలాసుల మొత్తం ఎర్రటి మిరపకాయలు వేసుకొని నీళ్లు కూడా కారం నీళ్ళే తాగుతానక్క. ఇగో చూడు. ఏందిరా అది? బీట్రూట్ జ్యూసా? ఇది బీట్రూట్ జ్యూస్ కాదక్క, ఇది కారం జ్యూసే. ఇక కారం తిన్నాం కదా, ఇక చూసుకో నా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్ని పోతాయి. ఇక నేను ఉరుకుడే ఆలస్యం, ఇక ఉరకాలే. ఓరు వారి, అది కాదురా, దినం కారం తింటే అల్సర్ వస్తుందిరా. ఊకో అక్క, అల్సర్ లేదు నా పల్సర్ లేదు. అయినా ఈ కారప్పొడి తింటేనేనట మొత్తం ఏడికాడికి దగ్గు, పరిచయం, జలుబు, తుమ్ములు, గిమ్ములు, జ్వరము, లోజరం అన్ని పోతాయట. ఇక గిట్లనే ఈ బరువు కూడా తగ్గుతారట. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అయినా ఏదైనా కారణం లేని నేను ఏ పనైనా చేస్తాను అక్క. అవును గాని ఇప్పుడు నువ్వు ఏమంత బరువు ఉన్నావని కారం తింటున్నావు చెప్పురా? ఏం లేదులా, బరువు తగ్గాలనుకుంటే వాళ్ళందరట పొద్దున నడుసుడు ఉరుకుడుతోనే ఇంత కారం ఘాటు తగిలేటట్టు చూసుకుంటే బరువు కొంచెం తొందరగా తగ్గుతారంట. గది మా తమ్ముడు చెప్పేబోయే ముచ్చట. అయినా వీడు అన్ని తల తిక్కే పనులు చెప్తాడు కానీ అసలు ముచ్చట చెప్పాడు, గట్లా తినుకుంటా కూర్చుంటాడు. గివ్వుళ్ళు అయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళీ కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.